మీ స్థలాలలో స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు, దయచేసి క్రమాన్ని పాటించి కూర్చోవలసిందిగా ప్రభు నామములో మేము వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మలను నిండారులుగా ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయాన్న దేవుని యొక్క మాటలు వినడానికి కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని యొక్క మాటలు వినడానికి చాలామంది సందేహిస్తారు, ఈరోజు బాగోలేదు కదా, వచ్చే వారము వెళ్దాములే అని. ఈరోజు వాతావరణము అనుకూలంగా లేదు కదా, వచ్చే వారం వెళ్దాములే అని చెప్పని అనుకుంటే వచ్చే వారానికి మనము ఉంటామో లేదో కూడా మనము నికరముగా చెప్పలేం. ఎందుకు అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేహం. ఈ దేహము మంది కాదు, అది దేవుడు ఏర్పాటు చేసినదే. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు ఈ దీపం. చీకటిలో ఎక్కువ శాతము ఆ రోజుల్లో వాడేటటువంటి వస్తువు ఏది అంటే ఒక కొవ్వొత్తును వాడతారు. సరే, ఆ చీకటి పోవాలి అంటే కొవ్వొత్తు వెలిగించబడితే ఆ చీకటి పోతుంది. సరే, ఎప్పటి వరకు ఆ చీకటి పోతుంది అని అంటే కొవ్వొత్తు కరుగుతూ ఉంటుంది, ఆ ఇంటిలో వెలుగును విరజలుతూ ఉంటుంది. సరే, ఎప్పటి వరకు అని అంటే అది కరిగిపోయేదాకా. దేవునికి స్తోత్రం. సరే, నేను అంటాను, నీ జీవితములో ఉన్నటువంటి ఊపిరి ఆగిపోయేదాకా దేవుని కొరకే మనము ప్రయాస పడుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటూనే ఉండాలి. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంతటి శక్తి కలిగిన వాడు మనందరం కూడా ఇంట్లోనే ఉంటున్నాం. ఆయన మహాగణుడని, ఆయన మహోన్నతుడని, ఆయన బలమైన వాడని, దేవుళ్ళ కంటే దేవతల కంటే మహాశక్తి కలిగిన వాడని వింటాం. మన శుక్రవారము నేను చదువుతూ ఉంటే ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అని నేను చాలా ఆలోచన చేశాను. అక్కడ ఆయన రాస్తూ యోబు గారు అంటాడు, అయ్యా నీ బలము సాధారణమైనది కాదు. తర్వాత అంటాడు, నీవు సాధారణమైనటువంటి వ్యక్తి కాదయ్యా అని అంటూ ఒక దానిని నిదర్శనంగా తీసుకున్నాడు. అది సముద్రములో నివసించేటటువంటి జీవి. దేవుని స్తోత్ర. అరే, సముద్రములో నివసించేటటువంటి ఒక జీవిని ఆయన నిదర్శనంగా తీసుకొని ఆయన ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, దానికంటే నువ్వు బలమైన వాడివి. దేవునికి స్తోత్ర. అరే, దానిని చేపలు పట్టే వారికి కూడా పట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాల. చేపలు పట్టడానికి ప్రయత్నం చేసేవారు అది పట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ వారి వల్ల కాల. అది పడితే జీవితంలో వాడు వ్యాపారం కూడా చేయవసరం లేదంట. అది పడితే జీవితంలో వాడు ఏటాడవలసిన పనే లేదంట. కానీ అది పడదు, అది దొరకదు. ఎన్నో ప్రయత్నాలు అంటే వలలు వేసాడు, అది దొరకల. దానికి సువ్వలు వేశారు, ఆ సువ్వలకి కూడా అది లొంగల. కానీ దానికి గేలాన్ని వేశాడు, ఆ గేలానికి కూడా అది లొంగలేదంట. దాని పేరేంటి తెలుసా? మకరము అని రాయబడింది. దేవునికి స్తోత్ర. ఆ చేప పేరు మకరము అని రాయబడింది. దేవునికి స్తోత్ర.
సరే, శుక్రవారమున దేవుడు ఎలాంటి వాడు అనేటటువంటి మాటలో ఒక మకరమును యోబు గారంట తీసుకువచ్చి పరిచయం చేసి, ఆయన మకరమును కంటే బలమైన వాడు. దేవునికి స్తోత్ర. మన దేవుడు ఎలాంటి వాడంట? మకరమును కంటే బలమైన వాడు అని రాయబడుతుంది యోబు గ్రంథములో 42వ అధ్యాయమా 41లోనే రాయబడుతుంది అది బహుశా. దేవునికి స్తోత్ర. సరే, శుక్రవారమున నా దేవుడు ఎలాంటి వాడు యోబు చెప్పాడు. నా దేవుడు ఎంతటి బలవంతుడో యోబు చెప్పాడు. సరే, ఈ రోజున మనతో దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? నేను అంటాను, ఇది నా కొరకే చెప్పిన వాక్యం అనుకోవద్దు. ఇక్కడ నిలబడి చెబుతున్నటువంటి ప్రతి మాట అది నీకే కావచ్చు, లేదా నాకే కావచ్చు, కానీ మనము దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట విని మన జీవితాన్నంట శుభ్రం చేసుకోవాలంట. దేవునికి స్తోత్ర. శుభ్రపరుచుకుంటే నీ జీవితంలో ఎన్నో మేలులు నీవు చూడగలుగుతావో. దేవునికి స్తోత్ర. సరే, చూద్దాము ఒక మాట మీరు చదివి వినిపించండి. కీర్తనలు 88వ అధ్యాయం. కీర్తనలు 88వ అధ్యాయంలో ఒక చక్కనైనటువంటి మాట రాయబడుతుంది. చదవండి ఒకసారి. 88 కీర్తనలు 88. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధి మొర్ర పెట్టినాడు. దేవునికి స్తోత్ర. పేరు రాయబడలా, ఆ వ్యక్తి పేరు అక్కడ రాయబడలేదు కదా. సరే, ఆ వ్యక్తి ఎప్పుడు వెళ్ళాడంట? ఆరాధించడానికి ఉదయాన్నే వెళ్ళాలి దేవుని మందిరానికి. ఆరాధించడానికి పగలే దేవుని మందిరానికి వెళ్ళవలసిన వాడు ఎప్పుడు వెళ్ళాడు? చదవండి అది. యెహోవా నాకు రక్షణమగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టుచున్నాను. దేవుని స్తోత్ర. అరే, ఎన్ని సమస్యలు ఉన్నాయో కదా అతనికి, ఎన్ని బాధలు ఉన్నాయో కదా అతనికి. ఎప్పుడు వెళ్ళాడంట దేవుని సన్నిధికి? రాత్రి వేళ వెళ్ళాడంట. ఎన్ని బాధలు ఉన్నాయో పాపం ఆయనకి. సరే, మాట్లాడినటువంటి వాడు, వివరిస్తున్నటువంటి వాడు ఎవరు? ఎంత బాధతో ఆయన మాట్లాడాడో కదా. కొన్ని కీర్తనలు దావీదు రచించాడు అని అంట, కొన్ని కీర్తనలు మోషే రచించాడు అని అంట, కొన్ని కీర్తనలు కోరాహు రచించాడు, కోరాహు కుమారులు రచించారు అని అంటాం. కానీ ఈ కీర్తన ఎవరు రాశారో తెలుసా? చదవండి ఒకసారి, పైనుండి చదవండి ఒకసారి అమ్మా, పైన ఇంకా పైనుంచి. ప్రధాన గాయకునికి మహాలతు లయోనోత్ అను రాగము మీద పాడదగినది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనం ఎన్నో పాటలు పాడాం కదా. రాగాలు తెలుసా మనకి? చాలా రాగాలు ఉన్నాయి. శంకరాభరణం అని, తర్వాత ఇంకా రాగాలు ఉన్నాయి. తోడి రాగమని, జంట స్వరాలని, ఇలాగ చాలా రాగాలు ఉన్నాయి. కానీ ఈయనంట ఒక రాగాన్ని ఎంచుకున్నాడంట. ఆ రాగములోనంట ఆయన రచించాడంట. దేవునికి స్తోత్రం. అరే, రచించిందేమో ఒక వ్యక్తి, పాడిందేమో మరొకరు. అసలు రచించింది ఎవరో తెలుసా? చదవండి. యజ్రహీనుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. దేవునికి స్తోత్ర. ఇది ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే యజ్రహీనుడైన హేమాను రాసిన రచన. దేవునికి స్తోత్ర. సరే, తన బాధలో నుండి, ఆవేదనలో నుండి, తనకున్నటువంటి సమస్యలో నుండి ఆయన అంట ఈ కీర్తన రచించాడంట. ఆయన పేరే హేమాను. దేవునికి స్తోత్ర. చాలామంది దావీదు కీర్తన అని అంటే తీస్తాం మనం.
హేమాను రచించిన అధ్యాయం తీయండి అంటే తీస్తావా? తెలీదు. హేమాను రచించినటువంటి అధ్యాయాన్ని తీయండి అని అంటే ఎవరికి తెలియదు. దావీదు కీర్తనలో 88వ అధ్యాయములో 1వ వచనం తీయండి అంటే టక్కుమని తీశారు. హేమాను గురించి మనకు తెలియదు. సరే, ఈ హేమాను రచించినటువంటి ఈ కీర్తనలో అతడు అంటున్నాడు, రాత్రి వేళ నేను దేవుని సన్నిధిని వెతికాను. ఎప్పుడు వెతికాడంట? రాత్రి వేళ వెతికాడంట దేవుని సన్నిధి. రచించినటువంటి ఈ రచన ఈయన పాడొచ్చు, కానీ ఈయన పాడలా. ఎవరికి అప్పగించాడు? కోరాహు కుమారులకు అప్పగించాడు. దేవునికి స్తోత్ర. నేను ఒక చోట ట్రైనింగ్ అయ్యాను, మీకు చెప్తా ఉంటాను. ఫిన్నీ అబ్రహాం గారని, ఆయన ఎప్పుడూ కూడా పాటలు రాస్తూనే ఉంటారు, కానీ ఆయన పాడరు. ఎవరో ఒకరి చేత పాడిస్తూనే ఉంటారు. సంవత్సరానికి ఒక పాట. ఆయన ప్రతి పాటలో కూడా ప్రార్థన అనే పదం ఉంటుంది. దేవునికి స్తోత్ర. సరే, ఎందుకు ఆ ప్రార్థన అనే పదం ఆయన అక్కడ రాస్తూ ఉన్నాడంటే ఆయన ప్రార్థనతోనే ఆయన ఎదగటం జరిగిందంట. దేవునికి స్తోత్ర. ఆయన చెబుతూ ఉంటారు, నా తల్లి నాకు నేర్పించినది ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఆయన నేర్చుకున్నాడు, ఆ ప్రార్థనలో ఆయన ఎదిగాడు, ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క హేమాను రచిస్తే పాడిందేమో కోరాహు కుమారులు. రచించింది ఎవరు? హేమాను రచించాడు. ఆయన బాధ అంతా ఇంత కాదంట. ఏమని రాస్తున్నాడు తెలుసా? 18వ వచనంలోనికి వచ్చాడు. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచేశావు. దేవునికి స్తోత్ర. అరే, ఈయనకి ఏదో ఒక తెలియని బాధ. ఏం బాధ తెలుసా? అది నా ప్రియులను నా స్నేహితులను నాకు దూరముగా ఉంచేశావు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకైనా సీక్రెట్స్, రహస్యాలు చెప్పరు. తల్లిదండ్రులకు రహస్యాలు చెప్పకపోయారు. స్నేహితులతో కూడా చెప్పకూడదుగా. నవమాసాల మోసి కన్ని పెంచి లాలనగా పాలనగా నేను లాలించిన తల్లికి కూడా నీ రహస్యాలు చెప్పవు. నువ్వు నిన్ను పెంచిన వాడు, పోషించిన వాడు, నీకు ఏది కావాలో అది ఇచ్చినవాడు, నీకు ఏది అవసరమై ఉన్నదో, ఏది కొదువుగా ఉందో, ఏది లోటై ఉందో అది లోటులో తీర్చిన వాడు తండ్రికి కూడా చెప్పవు. నువ్వు ఎవరికి చెబుతాం? ప్రాణ స్నేహితులను నమ్ముతాం. దేవునికి స్తోత్ర. సరే, ఈ హేమానికంట స్నేహితులు కూడా ఉన్నారట. ఈ హేమానికి స్నేహితులు ఉంటే ఆ స్నేహితులను కూడా, దేవా నాకు దూరము చేసేసావే, నా స్నేహితులను నువ్వు దూరం చేసేసావు. ఇప్పుడు ఎక్కడున్నాడంట ఆయన? చీకటిలో నాకు బంధకమాయను. ఎవరు లేరు ఇప్పుడు ఆయనకు తోడు. ఈ హేమానుకు ఎవరు సహాయం చేసేవారు లేరు. ఈ హేమానుకు ఆలోచన చెప్పేవారు కూడా లేరు. ఇలా చేయి, నీ బ్రతుకు బాగుంటుంది, ఇలా చేయి, నీ పరిస్థితి బాగుంటుంది అని చెప్పేవారు కూడా లేరు. సలహాదారులు కూడా లేరు. ఇప్పుడు ఎవరున్నారు అంట? చీకటే ఆయనకంట బంధకం అయిందంట. బంధువు అయిపోయింది చీకటి. ఈ హేమాను మాట్లాడుతూ ఉన్నాడు, దేవా ఒకటి, నాకు స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులు నాకు దూరం అయిపోయారు. చిన్నతనం నుండి నేను చెప్తానే ఉంటాను, చిన్నతనం నుండి కూడా నువ్వు ఎంతగా స్నేహ సంబంధం కలిగి జీవించినా ఎప్పుడోకప్పుడు స్నేహం గొప్పది కాదు, ధనమే గొప్పది అని చెప్పని స్నేహాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళే నా స్నేహితులు అని చెప్పని పాత స్నేహితులను వదిలేసి కొత్త స్నేహితులు వెనకాల తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.
పాత స్నేహితుడు నీ బ్రతుకును మార్చలేడు, కొత్త స్నేహితులు నీ బ్రతుకును మార్చలేడు. మార్చగలిగిన వాడు ఒక్కడే, ఆయన నా యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? గాయపరిచే స్నేహితులంట దూరం చేశాడంట. అరే స్నేహితులు అంటే ఎవరు? గాయాలను కట్టేవారు అనుకుని బెమలో ఉంటాం, మనం బెమలో ఉంటాం అంతే. నా స్నేహితులు నా గాయాలు కడతారు అని చెప్పానని బెమలో ఉంటాం, ఆలోచన చేస్తాం. నాకున్నది నా స్నేహితులు ఉన్నారుగా అని ఆలోచన చేస్తానే ఉంటాం. నీ రహస్యాలన్నీ కూడా నీ స్నేహితుడికి చెబుతానే ఉంటావు. నువ్వు అనుకుంటావు నా ప్రాణ స్నేహితుడు వాడే అనుకుంటావు. వాడికి ఇంకొకడు ఉంటాడు. నీ ఇంటిలో రహస్యాలు కానీ, నీ ఒంటిలో రహస్యాలు కానీ, నీ భార్య సంగతి కానీ, నీ బిడ్డల సంగతి కానీ స్నేహితుడైనటువంటి వాడితో చెప్పుకుంటావు. వాడేమో ఇంకొకరితో చెప్తాడు, వాడికి ఇంకొకడు ఉన్నాడు. అంటే నువ్వు చేసినటువంటి స్నేహానికి విలువ ఏమైనా ఉందా? విలువ లేదు. నేను అంటాను, ఇక్కడ ఉన్న స్నేహితుల కంటే దేవునితో స్నేహము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. అరే అబ్రహాముకి స్నేహితులు ఉన్నప్పటికీ కూడా అబ్రహాం అంటే ఎవరితో స్నేహం చేశాడంట? అరే దేవునితో స్నేహం చేశాడట. శారా కూడా, కనీసం కట్టుకున్న భార్య శారా కూడా చెప్పలేదంట నా దేవుడు నాతో మాట్లాడాడు అని. కట్టుకున్నటువంటి శారాతో కూడా అబ్రహాం లెగిచి వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాము అడిగాడంట, శారా లే వెళ్దాం, నా దేవుడు చూపించాడు పలానా దేశానికి వెళ్ళమని, లే శారా వెళ్దాం అని చెప్పానంటే శారా అంట ఎవరు? ఆ దేవుడు ఎవరు? నీతో ఎవరు మాట్లాడారు అని చెప్పని అడగల. ఎందుకు అడగలేదంటే భార్య మాట భర్త వినాలి. భర్త మాట అంటే భర్తకు శిరస్సు ఎవరు? భార్యకు శిరస్సు ఎవరు? భర్త. అంటే నీ తలకాయ నీది కాదు, నీ తలకాయ నీ భార్యది, నీ భార్య తలకాయ. ఆలోచన నీదవచ్చు, కానీ ఆలోచించి ఇది కరెక్ట్ అని చెప్పేది ఎవరు? అంతే కదా. అందుకే దేవుడు ఏం చేశాడంటే ముడి పెట్టాడు. ఎవరితో? వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పని దేవుడు ఏం చేశాడంటే స్త్రీకి పురుషునికి వివాహము అనేటటువంటి బంధాన్ని దేవుడు పెట్టాడు. నేను అంటాను, భార్య భర్తలుగా ఉండొద్దు. ఎలా ఉంటారు? స్నేహితులుగా ఉండండి. దేవునికి స్తోత్రం. స్నేహితులుగా ఉంటే నీకున్నటువంటి ఆవేదన, నీకున్నటువంటి బాధ నీ స్నేహితుడైనటువంటి నీ భర్తతో పంచుకుంటే తీరిపోదు కదా. వద్దు, స్నేహితులను నమ్మొద్దు, స్నేహితులకు నీ ఇంటి గుట్టు చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. సరే, ఇక్కడ హేమాను జీవితంలోకి వచ్చేసరికంట దేవుడంట ఆయన స్నేహితులను అంట దూరం చేసేసాడట. ఇదేంటి విచిత్రం. సరే, దూరం చేసేసాడు. ఇతడు వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడట. ఎక్కడికి వెళ్ళి? తన ఇంటిలోకి వెళ్ళి చీకటి గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? చదవండి ఆ మాట. చీకటియే నాకు బంధువర్గమాయను. దేవునికి స్తోత్రం. చెప్తా తర్వాత. ఈయన పెద్ద కుటుంబం, లేనివారు కాదు, అన్నీ ఉన్నవారే. దేవుడు అన్నీ అనుగ్రహించిన వారి కుటుంబంలో నుండి వచ్చినవాడు ఇప్పుడు అంటాడు, స్నేహితులను నాకు దూరం చేసేసావు, చీకటే నాకు బంధువర్గము. బంధువులు లేరు ఆయనకి? బంధువులు ఉన్నారు, చెప్తా ముందుకి. బంధువులు ఉన్నప్పటికీ కూడా బంధువుల గురించి ఆలోచన చేయకోకుండా చీకటే నాకు బంధువర్గమాయను అంటాడు. ఇక్కడ మరొక చోట మరొక వచనంలో అంటాడు. చదవండి ఒకసారి 15వ వచనం.
బాల్యము నుండే నేను బాధపడి సావునకు సిద్ధమై తిని. దేవునికి స్తోత్ర. ఏంటండి ఈయన ఆవేదన ఏంటి? ఒకటేమో స్నేహితులను దూరం చేసేసావన్నాడు, చీకటే నాకు బంధువర్గము అంటాడు. ఇక్కడ ఏమంటాడు? బాల్యము నుండే నేను బాధపడ్డాడంట. ఏంటి ఆ బాధ? ఈ బాల్యం నుండే ఇతనికి ఒక ఆలోచన ఉంది, నేను చచ్చిపోవాలి అనే ఆలోచన. ఎవరికి? హేమానుకు. హామాను కాదు, హేమానుకు. దేవునికి స్తోత్రం. అరే బైబిల్లో హామాను కూడా ఉన్నాడు, కానీ హామాను కాదు మనకు కనిపించేది, హేమాను. దేవునికి స్తోత్రం. సరే, ఈ హేమాను అంటాడు, నా బాల్యము నుండే నేను చచ్చిపోవాలి అనుకున్నాను. ఎన్ని బాధలు ఉంటే చచ్చిపోతారండి మనుషులు. వయసు చూస్తేనేమో 25 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఈ కీర్తన రాసే టయానికి 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాడికి ఆలోచన, ఎందుకు నాకు ఈ బ్రతుకు? ఎప్పుడో అనుకున్నాను, నా చిన్నతనంలోనే అనుకున్నాను, ఏమన్నా తెలుసా, చచ్చిపోవాలని. దేని చూసి ఇతడు చచ్చిపోవాలని ఆశిస్తున్నాడు? ఎవరి గురించి ఇతడు చచ్చిపోవాలని ఆలోచన చేస్తున్నాడు? కిందకి చదవండి. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. దేవునికి స్తోత్ర. ఏం పెట్టాడు ఆయన? భయం పెట్టాడంట, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయాడు ఆయన. యేసు ప్రభులు వారంట, నా దేవుడు అంట, ఈ యొక్క హేమాను కంట భయం పెట్టాడు. మరణము వచ్చేదాకా మనం ఎదురు చూడాలి. అవును కదా? మనంతటా మనం చచ్చిపోవాలనుకుంటాం. నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళవు. దేవుడు రమ్మని పిలిస్తేనే పరలోకానికి వెళ్తాం. నీ అంతటా నువ్వు చచ్చిపోయి నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటే ఎలాగా? ముందేసుకున్నా వెళ్ళవు, ఉర్రేసుకున్నా వెళ్ళవు. నువ్వు ఏ రకంగా చచ్చిపోయినా నువ్వు పరలోకానికి వెళ్ళవు, నరకానికి వెళ్తావు. నేను ప్రార్థన చేశానుగా, ప్రార్థన చేసినా, నేను వాక్యాన్ని చదివానుగా, వాక్యం చదివినా, నేను దేవుని మందిరానికి వెళ్ళానుగా, దేవుని మందిరానికి వెళ్ళా. కానీ నీ ఆలోచన దేవునికి వచ్చినటువంటి ఆలోచన కాదు. నీ ఆలోచన లోక సంబంధమైన ఆలోచన నీవు చేసావు కనుకనే నీవు చనిపోవడానికి సిద్ధపడ్డావు. అయితే దేవుడి ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యములో ఉండాలి అంటే, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు సజీవుడుగా ఉండాలి. మనం తొందరపడి తొందర నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఎందుకు అనంటే, దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం వచ్చేదాకా నువ్వు కుటుంబంతో, భర్తతోనో, పిల్లలతోనో, కుటుంబంతోనో, కుటుంబ సభ్యులతోనో బాధ పడాలి. అది దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకు. అది దేవునికి స్తోత్రం. దేవుడు నీకు మంచి బ్రతుకు ఇవ్వాలనుకున్నాడు, కానీ తొందరపడే నువ్వు దూరిపోయావు. ఆడ మంచోడా చెడ్డోడా అని ఆలోచన చేయకోకుండా నువ్వు వెళ్ళిపోయావు, వివాహం చేసుకున్నావు. నీ బ్రతుకు అంత ఏమైపోయింది? పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చాలామంది అంటారు, నేను ముహూర్తం పెట్టాను కానీ ఆ ముహూర్తం బాగోలేదండి. సేవకులు ముహూర్తం పెట్టారు కానీ ఆ ముహూర్తం సరిలేక నా కూతురు బతుకు ఇలాగా అయిపోయింది అని చాలామంది అనుకునే వాళ్ళు చాలామంది. అది కరెక్ట్ కాదు. ఎవరి తేడా? మనుషులు తేడా. తాగమని దేవుడు చెప్పాడా? ఆడు తాగొస్తాడు. అరే కొట్టమని దేవుడు చెప్పాడా? ఆడు కొడతాడు. బయటకు తోసేమని దేవుడు చెబుతాడా? ఆడు తోసేస్తాడు. ప్రతిదానికి ఆయన పెట్టిన ముహూర్తం మంచిది కాదు అంటే ఎలాగా?
ఆయన పెట్టిన ముహూర్తం మంచిది కాకపోవడం కాదు, చేసుకున్న భర్త మంచోడు కాదు, అది అర్థం చేసుకోండి. లేదా చేసుకున్న భార్య మంచిది కాదు. అందుకే నీ ఇంటిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక బాధ నీ ఇంటికి ఎదురవుతుంది. నువ్వు ఆలోచన చేయాలి, ఆలోచన చేసి అడుగు వేయాలి. ఆలోచన చేయకోకుండా అడిగేసేసావు, అడిగేసిన తర్వాత తీసుకోవడానికి అవకాశం లేదు. మార్చుకో, బ్రతుకును మార్చుకో, భర్తను మార్చుకో, కుటుంబాన్ని మార్చుకో. సరైనటువంటి మార్గములో నీవు ఉంటే నీ బ్రతుకు బాగుంటుంది. కానీ అన్యాయంగా పిల్లలను లేదా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఈ రోజున నువ్వు దూరం అయిపోయావు, 1 నెల లేదా 2 నెలలు లేదా 3 నెలలు బాధ, తర్వాత హ్యాపీగా తింటారు, హ్యాపీగా తిరుగుతారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తానే ఉంటారు. ఎవరు పోయారు? నీ బ్రతుకును నీవే అతాకుతలం చేసేసుకున్నావు. దేవునికి స్తోత్ర. సరే, దేవుడు ఇక్కడ ఏం పెట్టాడో తెలుసా? హేమానుకు భయం పెట్టాడు. భయం పెట్టుట చేత అంట హేమాను దేవుడు పెట్టిన భయానికి తన ప్రాణమును ఆపుకున్నాడు. లేకపోతే ఆయన చిన్న వయసులోనే చచ్చిపోయేవాడంటే చెప్తున్నాడు అక్కడ. బాల్యము నుండే నేను బాధపడి సావునకు సిద్ధమైతిని. దేవునికి స్తోత్ర. ఎన్ని బాధలు ఉన్నాయండి ఆయనకి? చాలా ఉన్నాయి, కానీ అవేమీ బయట పెట్టలేదు ఆయన. సరే, ఇక్కడేమో ఇలాగ అన్నాడు, ఇక్కడేమో ఇలాగ అన్నాడు. మరొక చోట 9వ వచనం, బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. దేవునికి స్తోత్ర. బాధ చేత హేమాను కన్ను అంట ఏమవుతుంది? క్షీణించుచున్నది. ఏడుస్తూ ఉంటారు. ఆడమ్మా ఇలా చేశాడమ్మా, నా భర్త, నా కొడుకు ఇలా చేశాడమ్మా, నా కుటుంబం అతాకుతలం అయిపోయింది, నేను ఎలా బ్రతికేది అని చెప్పను. రేయి పగలు అదే ఏడుపు, రేయి పగలు అదే ఏడుపు. దేవుని సన్నిధిలోకి రా, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పాదాలు పట్టుకుని ఏడు అంటే ఏడవరు. దేవుని సన్నిధిలో ఏడుపు అంటే రాదు. ఇంటికాడ సమస్యలను చూసి, ఇంటికాడ బాధలను చూసి, ఇంటికాడ ఇబ్బందులను చూసి ఏడకుండానే కన్నీరు కారిపోతూ ఉంటుంది. కారి ఆ కన్నులకున్న శక్తి పోద్దంట. కన్నులకున్న శక్తి ఏమైపోద్ది? పోతే కన్నులు కాపాడుతాయా? అందుకే త్వరగా మనకు సైట్ వచ్చేస్తుంది. త్వరగానే సైట్ వచ్చేసింది. దేనికి అనుకుంటున్నారు? ఇంటికాడ ఏడటం వల్ల. దేవుని మందిరంలో ఏడవు. మాకు ఇంటికాడో ఏడుస్తావు, దేవుని మందిరంలో ఏడవు. దేవుని మందిరంలో ఏడు. వచ్చిన సైట్ పోవునుగాక. దేవునికి స్తోత్ర. సరే, ఇక్కడేమో ఇలాగంటున్నాడు. ఏంటండి ఈయన బాధ ఏంటి? ఒక చోటేమో నా స్నేహితులను దూరం చేసేసావంటాడు, ఒక చోటేమో బాల్యంలోనే నేను చచ్చిపోవాలనుకున్నాను, నీకు భయపడి ఆగిపోయాను అంటాడు హేమాను. ఒక చోటేమో అంటాడు ఆయన బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది అంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అసలు? ఈ హేమాను ఎవరు? ఏడుస్తున్నాడే ఈ హేమాను ఎవరు? చీకటే నా బంధువర్గమైనదే అని అన్నాడే. ఈయనకి బంధువులు లేరా? అసలు ఈయన ఎవరు అనేది ఒక్కసారి మనం గమనిద్దామా? ఒకసారి వెళ్ళి చదవండి ఒకసారి. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 6వ వచనము 6వ అధ్యాయము 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్నవారు ఎవరనగా మహతీయుల కుమారులలో
గాయకుడైన హేమాను. దేవునికి స్తోత్ర. ఇక్కడ అన్నారు ఈయన, ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహతీయుడైన కుమారులలో గాయకుడైన హేమాను. ఈయన ఎవరు? గాయకుడు, రచయిత. ఒకటి గాయకుడు, రచయిత, రచిస్తాడు, పాడతాడు కూడా. మరి ఏంటి సమస్య? పాడతాడు, రచిస్తాడు, ఈయన పేరు మారిపోకపోతుంది కదా. ఏ సమస్య ఏంటి? అసలు ఎవరి కుటుంబానికి చెందిన వాడితడు? చదవండి కిందకి. ఇతడు సమూయేలు కుమారుడగు హేవేలుకు పుట్టిన వాడు. దేవునికి స్తోత్ర. అర్థమైందా? ఈ హేమాను ఎవరు అనంటే ఏడ్చాడే, ప్రార్థన చేశాడే, కన్నీరు కారుస్తున్నాడే గాయకుడే. ఈ హేమాను ఎవరో తెలుసా? సమూయేలుకు పుట్టిన కుమారులలో ఏవేలు కుమారుడు. అంటే సమూయేలుకి ఎవడైనా మనవుడు. అరే అసలు సమూయేలు ఎవరో తెలుసా? రాజులను అభిషేకించే గొప్ప దైవజనుడు. దేవునికి స్తోత్ర. ఈ సమూయేలుకు పుట్టిన కుమారులలో కుమారుడు ఎవరు? ఈ హేమాను. ఈ హేమాను తాత ఎవరు? సమూయేలు అని చెప్పుకున్నాం. అసలు సమూయేలు ఎవరో తెలుసా? ప్రవక్త. దేవునికి స్తోత్ర. బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ హేమాను ఎవరు? ఏడ్చాడు, కీర్తనలు రాశాడు, ఏడ్చాడు, కన్నీటితో ఆయన పరవశించిపోయారు. నాకు ఎవరు లేరు, చీకటే నాకు బంధువర్గం అయ్యింది అంటాడు. కానీ ఇప్పుడు ఎవరని తెలిసింది ఆయన? అరే సమూయేలుకు మనవడు అని తెలిసింది. సమూయేలు ఎవరు అని అంటే ప్రవక్త, రాజులను అభిషేకించేవాడు. ఒక వ్యక్తికి ఒకటే పదవి ఉంటుంది కదా. ఒక వ్యక్తికి ఒకటే పదవి ఉంటుంది, లేదా రెండు ఉంటాయి. కానీ సమూయేలుకు రెండు కాదట, 4 ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రవక్త, రెండవది న్యాయాధిపతి, మూడవది దీర్ఘదర్శి, నాలుగవది రాజులకు సలహాదారుడు. అర్థమైందా? ఈ సమయంలో ఇంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడే, మరి ఇంతటి ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి కడుపున పుట్టినవాడు ఎవరు? హేమాన్. మరి ఆయన అంత ధైర్యంగా, అంత బలంగా అన్ని పనులు చేస్తే మరి ఈయనేంటండి ఏడుస్తున్నాడు? ఈ హేమాను ఏంటి ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? తాత గురించి కాదు ఏడ్చేది. తాత మంచోడే, తాత మంచి పదవిలోనే ఉన్నాడు, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, రాజులకు సలహాదారుడు, ప్రవక్త, మంచివాడే. కానీ తాత గురించి కాదు ఏడ్చింది. తాత అంట కొడుకుల్ని పిలిచాడంట. కొడుకుల్ని పిలిచి, రే అబ్బాయి, ఏమి లేదురా, మీకు నేను ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. ఎవరెవరిని పిలిచాడు చదువుదాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము మొదటి నుంచి చదువున్నాను ఒకసారి. అమ్మా, 1 సమూయేలు 8వ అధ్యాయం, 1 సమూయేలు 8వ అధ్యాయం మొదటి నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తమ కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. దేవునికి స్తోత్రం. తండ్రి పదవిలో ఒక పదవి న్యాయాధిపతి.
ఇశ్రాయేలీలకు న్యాయాధిపతులు లేరప్పుడు. ప్రవక్త ఈయనే, అప్పట్లో న్యాయాధిపతి ఈయనే. తర్వాత దీర్ఘదర్శి ఈయనే. రాజులు వచ్చిన తర్వాత, అంటే రాజులకు ముందున్న ఆయన రాజులు వచ్చిన తర్వాత రాజులకు సలహాదారుడు ఈయనే. సరే, ఇన్ని పదవిలో ఈ ఇద్దరు బిడ్డలను పిలిచంట అన్నాడంట. ఏ పదవి అప్పగించాడంట? న్యాయాధిపతుల పదవిని అప్పగించాడంట. దేవునికి స్తోత్రం. చదవండి. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవక్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచాన్ని పుచ్చుకుంటున్నారండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. తండ్రి మంచివాడే, కానీ ఈ బిడ్డలకు ఎప్పుడైతే పదవిని ఈ తండ్రి అప్పగించాడు, ఏ పదవి అది? న్యాయాధిపతి పదవి. ఎవరిపైన? ఇశ్రాయేలీల పైన. ఈ ఏవేలును అబియాను ఇద్దరిని పిలిచి ఇద్దరికి కూడా ఏ పదవి ఇచ్చాడంటే న్యాయాధిపతుల పదవి. దేవునికి స్తోత్రం. ఈ పదవి ఇస్తే దేవుణ్ణి అనుసరించి నడిచినటువంటి సమూయేలు ఆశీర్వదించబడ్డాడు. ఈ సమూయేలు తన బిడ్డలు కూడా ఆశీర్వదించబడాలి అని చెప్పని ఈ పదవినంట తన కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డలను పిలిచి అప్పగిస్తే సమూయేలు నడిచినట్లుగా నడవలేదంటారు. సమూయేలు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదంట. ఎలా ప్రవర్తించారంట? ధనాపేక్షకులై లంచాన్ని పుచ్చుకుంటున్నారంట. దేవునికి స్తోత్ర. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేటటువంటి ప్రతి వారు కూడా లంచం లేనిదే మంచం దిగరు. ఇప్పుడు లంచం లేనిదే మంచం దిగరు. లంచం పుచ్చుకునే వాడికి బుద్ధి లేక లంచం తీసుకున్నాడు, కానీ లంచం తీసుకునేవాడు ఆలోచన చేయాలి, దేవుడు అనుగ్రహము లేకుండా నేను ఉద్యోగాన్ని సంపాదించుకోలేదే, దేవుడిచ్చాడే ఉద్యోగం, ఆ ఉద్యోగంలో వచ్చే ఆదాయం చాలదా అని చెప్పి ఆలోచన చేయాలి. ఆ ఉద్యోగంలో వచ్చే జీతం కావాలి, పక్క నుంచి వచ్చే లంచం కూడా కావాలి. ఉద్యోగాలు లేక చాలామంది ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. ఉద్యోగాలు కావాలి మాకు అని చెప్పనని అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఉద్యోగం సాధించుకుంటాను అని. కానీ ఉద్యోగం వచ్చిన వారు వ్యాపారం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఏ వ్యాపారం చేస్తున్నారో తెలుసా? నీకు పలానా పని అవ్వాలంటే నాకు ఇంత ఇవ్వాలి, నీకు ఫలానా పని అయిపోవాలంటే నాకు ఇంత ఇవ్వాలి అని లంచమయమైపోయింది ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రజల పని. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లోనంట సమూయేలంట నా బిడ్డలు నన్ను పోలి నడుచుకుంటారు అనుకున్నాడు, కానీ తనను పోలి నడుచుకోవట్లేదంట. ఎవరిని చూశారు? స్నేహితులను నమ్మారు. ఎవరు స్నేహితులు ఆయనకి తెలుసా మీకు? ఏలియా బిడ్డలంట వీళ్ళకి స్నేహితులంట. దేవునికి స్తోత్ర. ఏలియా బిడ్డలంట వీళ్ళకి స్నేహితులు అంటే వాళ్ళు చెడిపోయిందే కాకుండా వీళ్ళని కూడా. నేను అందుకే అంటాను, స్నేహితులను నమ్మొద్దు. నమ్మండి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే. ఎంతవరకు ప్రేమించాలో స్నేహితులను అంతవరకే ప్రేమించండి. ఈ బిడ్డలు ఎవరో తెలుసా? భయభక్తులు కలిగినటువంటి తండ్రులలో. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే రాయబడింది కదా.
మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే అని రాయబడితే మరి వాళ్ళ బిడ్డల పేర్లు ఉన్నాయి అక్కడ? లేవు. ఏమైపోయింది? భ్రష్టులు అయిపోయారు, పాపిష్టులు అయిపోయారు. ఆ పాపిష్టోలతో ఈ పాపిష్టోలు జత చేశారు అంటే స్నేహం. ఈ రోజుల్లో స్నేహితులు సినిమా చూతాకి వెళ్దాం రారా అంటే వెనకాల ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, బండి ఎక్కేస్తాడు. దేవుని బిడ్డలే ఒరే పలానా చోటుకి వెళ్దాం రా బండి ఎక్కువ అంటే బండి ఎక్కేది. ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, అవసరం లేదు అడిగి. బండి ముఖ్యం. తాగితాకి వెళ్దాం వస్తావా అని అంటే వస్తా అని అంటాడు. బండి నడిపేవాడు బాగానే ఉంటాడు, తుక్కు అయిపోతాడు వెనకాలోడు. పడిపోయి మూతు, ముక్కు, చెవు, కాలు, నోరు మొత్తం పగిలిపోతాయి. దేనికి? త్రాగుడుకు అలవాటు అవ్వటం చేత, త్రాగుడును ప్రేమించడం చేత. ఒక వ్యక్తి పేరు చెప్పలేను, ఒక ఉదాహరణ చెప్తాను. చిన్న వయసు నుండి వాడు తాగుబోతు. వివాహం అయింది, ఈడు ఎలా సంసారం చేస్తాడో, ఈడు తెల్లారు లెగితే అక్కడే సంసారం చేస్తున్నాడు అంటారు చాలామంది కదా. అది సంసారం కాదు, బానిస బ్రతుకు. దేవునికి స్తోత్రం. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాడు తాగుతూనే ఎదిగాడు. తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు. అందులో ప్రమాదం ఉందరా, నీ బ్రతుకు పాడైపోతుందిరా, నీ బ్రతుకు అతాకుతలం అయిపోతుందిరా, వినరా నా మాట అనంటే వినలా. సరే పెళ్ళి వయసు వచ్చింది, పెళ్ళి చేస్తావా సత్తావా అన్నాడు. ఎవరో తండ్రికి కొడుకు తాగుబోతాడు. మరి ఎలా బతికిస్తావరా? నీ భార్యను ఎలా బతికిస్తావరా? నీ బిడ్డలను ఎలా బతికిస్తావరా అని చెప్పానని తల్లి కానీ తండ్రి కానీ, నీకు అనవసరం, నాకు ఇప్పుడు భార్య కావాలి. ఇప్పుడు ఎవరు కావాలి అడిగి? తాగడానికేమో సీసా కావాలి, కొట్టడానికేమో సీసా కావాలి, కొట్టడానికేమో భార్య కావాలి. నాకు భార్యను కావాలి, చేస్తావా చెయ్యవా అని చెప్పారని చేశారు. పెళ్లి చేశారు. పెళ్లి చేసినా కానీ ఇంటికాడ ఉండేది తక్కువ, బారులు కాడ ఉండేది ఎక్కువ. భార్య చెప్తుంది, అయ్యా రోజులు చూస్తేనే బాగోలేదు. కోవాలంకలో ఉండేది ఒకప్పుడు షాపు, కోవాలంక నుంచి చింతపాడు వెళ్ళిపోయింది, చింతపాడు నుంచి పుల్లపారు వెళ్ళిపోయింది, పుల్లపారు నుంచి కైకులూరు వెళ్ళిపోయింది. అయ్యా రోడ్లు బాగోలేదు, జాగ్రత్త అయ్యా, నువ్వు తాగొద్దురా అని చెప్పింది భార్య. ఈడు అంటాడు, ఏమే మా అమ్మ మాటే నేను వినలేదు, చిన్నప్పటి నుంచి కూడా నేను అది తాగే పెరిగాను, నీ మాట నాకు లెక్క తొక్క అన్నాడు. వెళ్ళిపోయాడు. రెగ్యులర్ కస్టమర్. అప్పుడప్పుడు తాగే వాళ్ళు కొంతమంది ఉంటారు, డైలీ వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. ఆడిని ఏమంటారు? రెగ్యులర్ కస్టమర్. సరే వెళ్ళాడు, ఫుల్గా తాగాడు, బండి స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడికి రావాలాడు? ఏ గూటు పక్షి అంతే కదా, ఏ గూటు పక్షి ఆ గూట్లోకే రావాలి. కాబట్టి ఈడు ఎంత తాగినా మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఎన్ని ఊర్లు దాటి రావాలి? 4-5 ఊర్లు దాటి రావాలి. ఈడు బండి స్టార్ట్ చేశాడు, కొంత దూరం వచ్చాడు. రాత్రి 9-10 అవుతుంది. ఎదురుగా వచ్చేటటువంటి లైటింగ్ ఫోకస్కి ఆటోమేటిక్గా వాడే కింద పడిపోయాడు. దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలతోనే ఇంటికి వచ్చేసాడు. ముందు భార్య అంది, అయ్యా ఎందుకయ్యా, నీ వయసు చూస్తేనేమో ఉడికిపోయింది, ఎవరి దారి అలా అయిపోయారు, జాగ్రత్త అయ్యా అంటే ఊరిక అని చెప్పి అన్నాడు. ముందు రాసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. దెబ్బకు అంటే ముందు ప్రాముఖ్యం వాడికి.
భార్య కంటే ఏది గొప్పదో తెలుసా? మందు గొప్పది ఆడికి. పిల్లల కంటే ఏది గొప్పదో తెలుసా? మందు గొప్పది ఆడికి. సరే, మందును ప్రేమించాడు, మరలా వెళ్ళిపోయాడు. తాగాడు, క్షేమంగా ఇంటికి వచ్చాడు. తాగాడు, క్షేమంగా ఇంటికి వచ్చాడు. తాగాడు, క్షేమంగా ఇంటికి వచ్చాడు. దెబ్బ మానిపోయింది. దెబ్బ అంతా మానిపోయింది. దెబ్బంతా మానిపోయిన తర్వాత మరలా వెళ్ళాడు, తాగాడు. 9:10 అయిపోయింది. బర్ర అంటూ వచ్చి కేదనికి వచ్చేసాడు. అక్కడే పడిపోయాడు. లెగుతులే. ముందు లెగిసి అదే దెబ్బలతో ఇంటికి వచ్చాడు. తర్వాత గేదెను గుద్దాడు కదా, ఆ గేదెను గుద్ది అక్కడ పడిపోయాడు. ముక్కు రెండు ముక్కలు అయిపోయింది. ముక్కు పని చేయట్లా. అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అన్నా, ఫలానా వ్యక్తి తెలుసా, ఫలానా ఇంటివాడు తెలుసా, న్యాయం చేయండి. సిగ్గుపడుతున్నాడు. న్యాయవంతుడు కంట బాధ కలిగిందంట. నీ తండ్రి లేదా కలుగుతుందా? అప్పుడు అనుకున్నానంట, బాలుడై ఉండగా తాతను, నా తండ్రిని పోలి కాదు, నా తాళం నిధిలో నేను